అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నువ్వు నాగరాణివని చెప్పేసేసి చాలా మందికి నువ్వు ఇంటర్‌వ్యూస్‌లో చెప్తున్నావు. ఆఫ్‌కోర్స్ మేము గూడా దాన్ని అగ్రీ చేస్తున్నాం నువ్వు చెప్పే మాటల్ని బట్టి. కాకపోతే ఏంటంటే, చాలా మంది కింద కామెంట్స్ చూస్తే పాజిటివ్‌గా మాట్లాడే వాళ్ళు కొంతమందయితే, నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు కదా! అవును. దాని మీద నీ రియాక్షన్ ఏంటసలు? నా రియాక్షన్ ఏం లేదు. హ్మ్. ఎందుకంటే గనక వాళ్ళు పెడుతున్నారని జెప్పేసి నేను కూడా కామ్ అయిపోయి, నేను ఫేక్ అనిపించుకోలేను కదా! హ్మ్. నేను రియల్ అని నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. ఏ విధంగా ప్రూవ్ ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు? అవి తీస్తే గనుక నన్ను ఆటోమేటిక్‌గా నాకు ట్రస్ట్ చేస్తారు కదా! హుహు. విగ్రహాలు చూపిస్తే ఖచ్చితంగా నన్ను ట్రస్ట్ కానీ చేస్తారు అది కదా! జరగట్లేదు కదా మరక్కడ. జరుగుతదని నా నమ్మకం. ఎప్పటికి జరుగుతుంది? ఖచ్చితంగా జరుగుతది. అతను అన్ ఒప్పుకోవాలి. అవును భవిత. నీకున్న పవర్స్‌తో అతన్నెందుకు ఒప్పించలేకపోతున్నావు? పవర్స్‌ని ప్రతి దానికి ఉపయోగించకూడదు కదా! ఓకే. 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 మన అవసరం కోసం అని జెప్పేసి ఇలా ఉపయోగించకూడదు. ఓకే. మనకున్న పవర్స్‌ని దేనికి పడితే దానికి వాడకూడదు. సరే దేనికి పడితే దానికి వాడడం అనేది వేరు. కాకపోతే ఏంటంటే నీ మోటివే అది కదా! ఆ నా విగ్రహాలు ఎలా మోటివ్ అయినా అయినా సరే, అతనికి అన్నీ తెలిసి కూడా హ్మ్. అతను ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. అన్నీ తెలిసిన వ్యక్తి నేను సడెన్‌గా చేయనంటే ఎలా ఉంటది? హ్మ్. సో, అయినా సరే తనకి టైమ్ ఇస్తున్నా. దీనివల్ల అంటే అతనికేదైనా బ్యాడ్ జరిగే ప్రమాదం బ్యాడ్ ఉందా? ఏం జరగదే. బ్యాడ్ ఏం జరగదా? ఓకే. పక్కా ఓకే. జరగదు. హ్మ్. ఇంకా విగ్రహాలొచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటే గనక వాళ్ళకే బెనిఫిట్ కదా! నేననేది దాని వల్ల కాదు బ్యాడ్ జరిగేదనేది. ఆ విగ్రహాలు బయటకి తీయకుండా అతను అలానే పెట్టుంచడం వల్ల అతని వల్ల అది మాత్రం ప్రాబ్లమే అవుతది. ప్రాబ్లమ్ అవుతుందా? పక్కా అవుతది. మరి ఆ విషయం అతనికి నువ్వు చెప్పలేదా? అతనికి అన్నీ తెలుసు. తన ఇంట్లో వచ్చే మార్పుల గురించి కూడా అతనికి బాగా తెలుసు. అన్నీ తెలిసి మరెందుకు ఆయన కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఫస్ట్ ఒప్పుకున్నాడు. తర్వాత నేను ఫస్ట్ ఎళ్ళినప్పుడు గూడా అతనికి తెలుసు ఎందుకొచ్చానో. అమ్మాయికి అన్నీ గుర్తున్నాయి అని నా ముందు చెప్పాడు. హ్మ్. అన్నీ చెప్పిన వ్యక్తి సడెన్‌గా నాకు వద్దు, మీరు నాకు నచ్చట్లేదు అని అంటున్నాడు. ఈ విధంగా నచ్చట్లేదంటే దాన్ని చెప్పట్లేదు. హుహు. మేము ఇంటర్వ్యూ ఇవ్వడం నచ్చలేదా? లేకపోతే గనక ఆమేమన్నా విగ్రహాలు తీస్తే గనక ఏమన్నా గుడి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా వెళ్తదేమో అని అతని థింకింగ్ ఉంది కదా! మనం ఒకసారి ఆయనతో ఫోన్‌లో మాట్లాడొచ్చా బబిత? మాట్లాడట్లేదు. తన సన్ మాట్లాడుతున్నాడు. ఓకే. ఆల్రెడీ నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది వాళ్ళ సన్‌ది. ఏమంటున్నారు వాళ్ళ సన్? ఏమంటున్నాడంటే నచ్చట్లేదు మా నాన్న మాట్లాడడు. అంటే వాళ్ళ నాన్న మౌన ధ్యాన దీక్ష చేస్తున్నాడంట. ఎవరితో మాట్లాడడంట. హ్మ్. అలా అంటే గనక ఎవరితో మాట్లాడినప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాడన్న. మా ఇంట్లో వరకు మాట్లాడొచ్చు గానీ బయట వ్యక్తులతో మాట్లాడకూడదంట. హ్మ్. అదేం దీక్షో నాకు తెలీదు. హ్మ్. అంటే నువ్వు కూడా చేసావు కదా! మౌన ధ్యాన దీక్ష. అది ఎవరితో మాట్లాడకూడదు. హ్మ్. ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం ఏంది విచిత్రంగా? ఇది ఓకే. కొత్తగా అనిపించట్లేదా? హ్మ్. అండ్ మీ మదర్ నీతో పాటు ప్రతి ఇంటర్వ్యూకి తిరిగారు. నీ గురించి ప్రతి చోట చెప్పారు. అవును. అండ్ ఇప్పుడు నిన్నెక్కడికైనా గానీ, ఏదైనా ఉన్నా గానీ ఆవిడే తీసుకొని వెళ్తున్నారు. తీసుకొనెళ్తుంది. మరి మీ మదర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ కామెంట్స్ గురించి? అంటే ప్రతి ఇప్పుడు ఒక్క ఎవరైనా పిల్లల్నంటే తల్లికి కామన్ బాధ కలగడం అనేది. వాళ్ళు కూడా ఆలోచించి కామెంట్స్ చేయాలి. హ్మ్. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కానీ ఆ కామెంట్ చేసే ముందు అది రియలా? ఫేకా? వాళ్ళు తెలుసుకొని కామెంట్ చేయడం మంచిది. హ్మ్. అది వాళ్ళు తెలుసుకోరు ఎప్పటికి. కావాలంటే నన్ను టెస్ట్ చేసుకో అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు టెస్ట్ చేయట్లేదు నన్ను. ఏం లేదు, ఏం లేదు. ఫేక్. హ్మ్. సరే ఫేక్ అని జనాలంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం అడుగుతాను. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకొక విషయం చెప్పావు. అంటే పడుకున్న టైంలో డెఫినెట్‌గా నువ్వు పడుకోవడం అయితే పడుకుంటున్నావు గానీ, పడుకున్న తర్వాత నీ శరీరం మాత్రమే అక్కడుంటుంది. లోపల నీ ఆత్మ మాత్రం ఉండట్లేదు అని చెప్పేసి. సో, నువ్వు ఇన్ని టెంపుల్స్‌కి తిరుగుతున్నావు. ఇప్పుడు దీక్షలన్నీ చేస్తున్నావు. భవానీ మాల వేసుకున్నావు. ఇంకా మౌన ధ్యాన దీక్ష ఏవో చేశావు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పటికి నీ శరీరం అదే మార్పులో ఉందా? అదే మార్పులో ఉంది. అలా ఎప్పటికి జీవితం మొత్తం ఇంక నువ్వలా పడుకున్న తర్వాత డెఫినెట్‌గా అది మనం కంట్రోల్ చేసుకోగలిగాల. అంతవరకే. ఓకే. ఓకే. అంతే ఇంక కొద్ది రోజులు పోతేనే కంట్రోల్ చేసుకోగలనేమో. అంటే ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు తను నీకు దొరికాడు ఆల్రెడీ. హ్మ్. ఎవరైతే నువ్వు ఇంతకుముందు మాట్లాడిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో, అతనితో చెప్పావా? అతను గూడా అలా నిద్రలో లేచి అతనికి కూడా అలవాటుంది. పక్కన వైఫ్ ఉంటది గదా! అతనికి. పక్కన అసలకేంటంటే గనుక ఒకవేళ తను నిద్రలోకెళ్ళిపోయాడంటే అసలు ఎవరు తట్టి లేపినా లేవడు. హ్మ్. అతనికి కూడా ఇదే ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళ ఆవిడ ఎప్పుడు కంగారు పడలేదా అలా వాళ్ళు లేవకపోతే? పడ్డారు. హార్ట్‌లో 24/7 పెయిన్ వస్తూనే ఉంటది హార్ట్‌లో అయితే గనక. హార్ట్‌లో పెయిన్ ఎందుకంటే ఎందుకొస్తది? ఆయనకి బాణం అక్కడే గుచ్చుకుంది. ఆ పెయిన్ అనేది తనకుంది. ఎన్ని స్కానింగ్ చేపించినా సరే దాంతో నార్మల్. బాణమా? ఒకసారి మళ్ళీ చెప్పవా? గుర్తులేదు. బాణం. అప్పుడు కడుపులో ఏదో పొడిచారని చెప్పావు అవును. గదా! అది రాజు జన్మలో. ఆ! ఇదనేది ఫస్ట్ జన్మకు సంబంధించింది. ఇది సెకండ్. ఓకే. కత్తిగాయం అనేది కడుపు మీద సెకండ్. అది ఫస్ట్. ఓకే. 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 కత్తి గాయం ఒక జన్మలో గుచ్చుకుంది. బాణం ఎప్పుడు గుచ్చుకుంది? అది ఫస్ట్. ఫస్ట్ జన్మలో బాణం గుచ్చుకుంది.
అప్పుడు ఫస్ట్ జన్మలో అన్ని వేల సంవత్సరాల క్రితం బాణం గుచ్చుకుంది. అతనికి ఇప్పటికి పెయిన్ ఉంటదా? పెయిన్ ఉంది. అలా ఎలా ఉంటది? అది ఎలా అంటే గనక అది పెయిన్ చూపిస్తూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఓకే. నాకు కూడా ఎక్కడైనా అప్పుడు జరిగినని నాకు కూడా ఇప్పుడు బాడీ మీద పెయిన్స్ ఉన్నాయి కదా! ఓహ్! నీకు గూడా ఆ పెయిన్స్ వస్తూ ఉంటాయా? నాతో ఘాట్లుంటాయని చెప్పావు నువ్వు. అది వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఎలా అయితే గనుక అలా ఉంటాయి అంతవరకే. ఓకే. ఓకే. సో, మరి ఇన్ని జరుగుతుంటే వాళ్ళ వైఫ్‌కి ఎక్కడ డౌట్ రాలేదా అతని మీద? అతనికి ఎన్ని అడుగుతున్నా చెప్పట్లేదు. అంటే చెప్తే వాళ్ళు నమ్ముతారో లేదో అదొక ఎత్తయితే, హ్మ్. తర్వాత వాళ్ళకి కొన్ని టెన్షన్స్ అనేవి ఉంటాయి కదా! హ్మ్. అవన్నీ వాళ్ళకెందుకు ఇవ్వాలని తన థింక్ అవుట్. అంటే టెన్షన్స్ అని కాదు భవిత. యాక్చువల్‌గా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నీ గురించి అంతా మీ ఇంట్లో తెలుసు కాబట్టి, నువ్వు పడుకున్న తర్వాత నువ్వు ఎంత తట్టినా లేవకపోయినా మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు. హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారు. ఓహ్! ఆళ్ళు తీసుకొనెళ్ళిన తర్వాత కూడా అంతా నార్మల్‌గా వచ్చింది. యెస్. యెస్. అవును. అప్పుడు లాస్ట్ టైమ్ మీ మదర్ రిపోర్ట్స్ చూయించారు. నాదే కాదు అతనికి కూడా సేమ్. హాస్పిటల్ తీసుకొనెళ్ళినా సరే నార్మల్ అని వస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉన్నారు. అవును. అసలు ఏం జరిగింది? అప్పట్లో నువ్వు కలవక ముందు గూడా అతనెప్పుడు వాళ్ళ వైఫ్‌కి చెప్పడం జరగలేదా? నాకిలా పెయిన్ వచ్చేది ఇలా ఉండేవి. హాస్పిటల్ తిరిగేవాళ్ళు వాళ్ళు కూడా. హ్మ్. కాకపోతే ఆయనకి అన్ని దాంట్లో నార్మల్ అని వస్తుంది. ఇంకేం చూపిస్తారు వాళ్ళు? అయితే మీరిద్దరు చాలా డిస్కస్ చేసుకున్నారు మీ ఇద్దరి గురించి. టెస్ట్ ఓకే. చేయాలి కదండీ! టెస్ట్ అదేలే. చేయకపోతే తనకున్న అప్పుడు ఏమైతే గుర్తులున్నాయో హ్మ్. అవనేవి చూడాలి కదా నేను కూడా. హ్మ్. అరికాళ్ళల్లో ఒక మచ్చ ఉంటదని చెప్పేసాను కదా! హ్మ్. ఉందా మచ్చ? ఉంది. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే గనక కొంచెం అంటే గనక ఇప్పుడు సాధువులు వాళ్ళుంటారు కదా! హ్మ్. ఎవరికైతే గనక దైవత్వం ఉంటదో వాళ్ళు మాత్రం చూడగలరు. హ్మ్. ఇప్పుడు నీకు అంటే దైవంతో దైవత్వం ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళు మాత్రం చూడగలరు. మామూలు పర్సన్స్‌కైతే కనపడదు. ఓకే. సరే నీకంటే దైవత్వం ఉంది ఒప్పుకుంటాను. ఇప్పుడు అతను మిలిటరీ మ్యాన్. మిలిటరీలో ఉండేవాళ్ళు మంచిగా తింటారు, తాగుతారు, అన్ని రకాల అలవాట్లుంటాయి. అంటే ఉండాలి కూడా ఆ వెదర్‌ని తట్టుకోవాలి అంటే. సో, మరి అతను దైవత్వంలో ఎలా ఉన్నారు కంప్లీట్‌గా? అది అయిపోయిన తర్వాత అన్నీ మానేసాడు. ఏ ఓహ్! సంచులకెళ్ళట్లేదు. ఓకే. సో, ఒక టైంలో ఆయన ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు అన్నీ చేసేవాళ్ళు. అవన్నీ అప్పుడు అతనికి చేయాల్సొచ్చినవి కూడా చేశాడు. ఓకే. ఓకే. హ్మ్. సో, మొత్తం అంటే మీరు యాక్చువల్‌గా ఎలా ఉందంటే ఇదంతా గూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు. ఇంతకుముందు ఎలా ఉన్నావు? ఇప్పుడెలా ఉన్నావు? ఇప్పుడేం చేసావు? అప్పుడేం చేసావు? అని చెప్పేసి. మరి తనెప్పుడు చెప్పలేదా? ఇప్పుడు నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది కదా! నా లైఫ్‌లో నేను బ్రతుకుతున్నాను కదా! నువ్వు కూడా ఒక మనిషి నేనేం అడగలేదు. ఆ! నువ్వడగడం ఓకే. హ్మ్. ఎంతైనా అతను గత జన్మలో నీ మంచి కోరుకున్న పర్సన్ కాబట్టి, ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారంటే, ఒకళ్ళకి పెళ్లయిపోయిందంటే, వాళ్ళొక 4, 5 ఏళ్ల తర్వాత కలిసారంటే, ఆటోమేటిక్‌గా బాయ్ ఫ్రెండ్‌కో, గర్ల్ ఫ్రెండ్‌కో చెప్తారు. నా పెళ్లెలాగో అయిపోయింది. నా లైఫ్ నేనెలాగో బ్రతుకుతున్నా. నువ్వు ఎందుకిలా ఉంటున్నావు? నీ లైఫ్ నువ్వు బ్రతుకు అని చెప్పేసి చెప్తారు. అది నేను చాలా వినను కదా! కామన్. అతనికి ఆల్రెడీ తెలుసు. నేనేం చెప్పినా వినను. నాకు నచ్చినవి చేస్తా. అప్పుడు గూడా వినేదానివి కాదా? ఆ జన్మలో అసలెవరి కూడా? మాట కూడా వినేదాన్ని కాదు. ఓకే. ఓకే. సో, అతనికి ఆ క్లారిటీ ఉంది. నువ్వేం క్లారిటీ చెప్పినా ఉంది. వినవని చెప్పేసేసి. అప్పట్లో నువ్వెట్లా ఉండేదానివి కూడా అతనికి ఇప్పటికి గుర్తుందా? గుర్తుంది. ఓకే. ఓకే. సూపర్ భవిత. అంటే నిజంగానే ఇది పెద్ద షాక్. నువ్వు గుర్తున్నావు, మీ విషయాలు గుర్తున్నాయంటే అది ఓకే. కాకపోతే అప్పుడెప్పుడో అతను మ్యారేజ్ ఇదంతా అంటే నిన్ను మ్యారేజ్ చేసుకునే ముందు నీ యాటిట్యూడ్ ఏంటి? నీ మెంటాలిటీ ఏంటనేది గూడా అతనికి ఇంకా గుర్తుండడం అనేది నిజంగా బాగా విచిత్రమే. టార్చర్ చేశాను కదా! ఆ! అప్పట్లో కూడా బాగా టార్చర్ చేసేదాన్ని కదా! ఓహ్! టార్చర్ చేసేదానివా? అంటే ఓకే. ఎలా అని కాదు. అతనొచ్చి ప్రపోజ్ చేసేటప్పుడు ఇవన్నీ ఆ కాలంలో గూడా ప్రపోజల్స్ ఉండేవా? ఎందుకుండదు కాదు. అంటే ఎప్పుడైనా ప్రేమించుకున్నప్పుడు ఎవరు ప్రేమించుకోరా? అంటే ప్రేమించుకునే వాళ్ళేమో సినిమాల్లో లాగా పావురాలు అవి తెలుసు గానీ, బట్ ప్రపోజ్ చేసుకోవడం అంటే మీరింకా ముందు జనరేషన్ కదా మీది అని జెప్పేసి. ఎలా ప్రపోజ్ చేసుకున్నారు? అంటే ఊరికే అడుగుతున్నా నార్మల్‌గా. అతను ఫస్ట్ అయితే గనుక నాకు అసలు అప్పుడు కూడా నాకు పెళ్లి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హ్మ్. అయినప్పుడు నా జానంలో నాకు సంబంధించిన వరకు నా వర్క్స్ నాటి. ఎవరిని పట్టించుకునేదాన్ని కాదు. అతను చూసాడు. చూసిన తర్వాత వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను ఒప్పుకోలేదు. డైరెక్ట్‌గా నిన్నే అడగడం జరిగిందా? అవును. ఓకే. ఓకే. ఆ! అప్పుడు నువ్వేం చేసేదానివి? ఏం చేసేదాన్ని ప్రిన్సెస్ పూజలు. కదా! రాజకుమారి. అంటే ఫస్ట్ రాజకుమారి కాదు. హ్మ్. నాగరాణి. ఫస్ట్ నాగరాణి. అతను నాగరాజు. ఆ! ఓకే. ఓకే. అతను నిన్ను అడగడం జరిగింది. ఒప్పుకోలేదు మొదట. నేను ఒప్పుకోలేదు. తర్వాత ఎప్పటికి ఒప్పుకున్నావు? అసలు ఒప్పుకోలేదంటే గనుక తర్వాత కొన్ని రీజన్స్ వల్ల. అంటే గనుక ఇప్పుడేంటంటే గనుక నా ఆలోచన ఏంటంటే పెళ్ళొద్దు. హ్మ్. మొత్తం దేవుడికే. జీవితం దేవుడికి అంకితం చేయాలనుకున్నావు. అప్పట్లో అయితే గనుక అలాగే అనుకున్నాను. హ్మ్. ఇప్పుడు కూడా ప్రెజెంట్ అలాగే అనుకుంటున్నా. ఓకే. స్టోరీ మొత్తం నేను రివీల్ చేయలేను గదా! ఆ స్టోరీ మొత్తం రివీల్ చేయకపోయినా కొంచెం కొంచెం రివీల్ చెయి. ఒక జన్మలో అలా స్టోరీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ జన్మలో ఎలా ఎవరెవరిని ప్రపోజ్ చేశారు మరి?
కంటిన్యూ అలాగే అండి. మళ్ళీ అదే కంటిన్యూ అయిందా? ఓకే. జన్మకి మధ్యలో పోయిన జన్మలో ఏం జరిగిందనేది తర్వాత జన్మలో నీకు గుర్తుందా? గుర్తుంది. సో, ఇతనే ఆ పర్సన్ అనేది కూడా నీకు గుర్తుంది. అది ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. ఓకే. హ్మ్. మాకే ఏంటో ఏమీ తెలియట్లా. ఎందుకు తెలీదు? ఇప్పుడు ఎవరైనా పర్సన్ చూసారనుకోండి, హ్మ్. అతన్ని మీరు ఎప్పుడో చూసినట్టు అనిపించడం. మీకు ఆ! ఆల్రెడీ చాలా మందికి జరిగే ఉంటాయి ఇవన్నీ. ఇతన్ని ఎక్కడో చూసానే అని కొంతమందికి అనిపిస్తది. అనిపిస్తది గానీ జనరల్‌గా మేము యాంకర్సం గదా! మీడియాలో ఎవరిని చూసినా మాకెక్కడో చూసినట్లు అనిపిస్తది. ఎందుకంటే ఏదో ఒక ఈవెంట్స్‌లో కనపడతా ఉంటారు గాబట్టి. కాకపోతే హార్ట్ టచ్. కానీ నార్మల్ పర్సన్స్‌కి అలా ఉండదు కదా! హ్మ్. ఓకే. అంటే అలా చూసాము అని లేడీస్‌ని చూసినప్పుడు గూడా అనిపిస్తది జనరల్‌గా. ఈవిడనెక్కడో చూసాము అని జెప్పేసి. మరి అదేంటి? అదేంటంటే గనుక అప్పట్లో కనెక్టివిటీ ఉండడం వల్ల మాత్రమే అదంతా. ఓకే. సో, మనకెప్పుడైనా ఎవరినైనా చూసినప్పుడు వీళ్ళనెక్కడో చూసాను అని చెప్పి ఒక థాటొచ్చింది అంటే సంథింగ్ వాళ్ళకి పోయిన జన్మలో వాళ్ళకి మనకి సంథింగ్ ఏదో కనెక్టివిటీ కనెక్టివిటీ ఉందన్నమాట. కంపల్సరీ ఉంటుంది. ఓకే. నీకలా ఇంకెవరినైనా చూసినప్పుడు అనిపిచ్చిందా భవిత? ఇంతవరకైతే ఎవరిని చూసినా అనిపించలేదు. ఓహ్! ఓకే. సరే ఇప్పుడు నీతో పాటు ఎవరిని తీసుకొనొచ్చావు ఈసారి? ఎవరినా? నార్మల్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళే. అంటే మీ అమ్మగారొచ్చారు నీతో పాటు. హ్మ్. అది ఓకే. హ్మ్. నీకు సెక్యూర్డ్‌గా నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి. ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పుడో ఒకరు ఉంటారు కదా! వాళ్ళే ఉన్నారు. స్టూడియోలోనా? బయటా? ఇప్పుడు ఎక్కడుంటాయండి? అంటే జస్ట్ నార్మల్‌గా అడుగుతున్నా. బయట ఉన్నారు, లోపల ఉన్నారు. ఇట్స్ కామన్. ఇక్కడ కూడా. ఇక్కడ మీ అమ్మగారున్నారు కదా! ఇంకెందుకు? అయినా సరే ఉంటారు. మొత్తానికి మంచి ప్రొటెక్షన్ తీసుకున్నావు నీ చుట్టూరా. నేనేం అడగలేదు. హ్మ్. ఆటోమేటిక్‌గా అదే వచ్చేసింది. హ్మ్. బావుంది మొత్తానికి. సో, కరీంనగర్ ఎప్పుడు వెళ్ళబోతున్నావు? 23 23. 23 కరీంనగర్ వెళ్ళి, అక్కడ పీపుల్‌ని కన్విన్స్ చేసి, ఆ టెంపుల్ క్లీన్ చేసి, పూజలు చేసి, మళ్ళీ హైదరాబాద్‌కొస్తావా? అంతే. మళ్ళీ మౌన దీక్షలు, ధ్యాన దీక్షలు లాంటివి మళ్ళీ ఏమైనా ఉన్నాయా? నాకప్పుడు చేయాలనిపిస్తే చేస్తా. మళ్ళీ చేస్తావు. ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అలా ధ్యానాలు చేస్తూ, దీక్షలు చేస్తూ తెలుసుకోవడంతోటే జీవితం మొత్తం గడిపేస్తావా? గడిపేస్తావా అంటే గనుక అది నేనేమనుకుంటున్నానో అది చేసిన తర్వాత ఎలాగో క్లియర్ అయిపోతది. హ్మ్. తర్వాత అప్పుడు ఆలోచిస్తా. ఎంత కాలం పట్టొచ్చు భవిత నువ్వు చేయాలనుకున్న పనులు అలా అలా ఎంత కంప్లీట్‌గా? కాలమైనా చేసుకుంటూ పోవాల్సిందే. ఎంత కాలమైనా చేసుకుంటూ పోవాల్సిందే. మొత్తానికి నీ పనులన్నీ అయ్యే వరకు కూడా నువ్వు ఈ దీక్షలను ఎక్కడ ఆపవు. ఆపను. ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటావు. చేస్తూనే ఉంటా. దీనికి మీ పేరెంట్స్ కూడా 100% హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ చేస్తున్నారు. ఎవరు అబ్జెక్ట్ చేయడం చేయట్లేదు. ఎవ్వరు ఏమనట్లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు అన్నీ చూసారు, అన్నీ ట్రై చేస్తారు. అవ్వకపోయేసరికి ఇంకేం చేస్తారు? అసలు మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ అసలు నువ్వేంటి అంటే నీ ఇంటెన్షన్ ఏంటి? అంటే నీ గోల్ ఏంటి? అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఫైనల్‌గా? నా గోల్ అయితే ఫస్ట్ టెంపులే. టెంపుల్. ఆ విజయనగరంలో ఏదైతే టెంపుల్ ఉందో అందులో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు బయటకి తీయాలి. తీసిన తర్వాత ఇంక వదిలేస్తావా? ఏమో అప్పుడెలా ఉంటదో, తర్వాత ఇంకేమొస్తదో. ఓహ్! ఇది విజయనగరంతో ఆగట్లేదు. సో, ఇంకా తర్వాత మీ గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి దగ్గరికి నువ్వు వెళ్తావు. వెళ్తాను. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు విజయనగరం టెంపుల్ కాకుండా నీకు వేరే టెంపుల్స్ ఏవి ఇప్పటికి ప్రస్తుతానికి ఏం గుర్తు రావట్లేదా? గుర్తున్నా సరే నేను రివీల్ చేయనిప్పుడు. ఎందుకంటే దీంతోనే వీళ్ళు నమ్మట్లేదు. అవి చెప్తే ఇంక అసలకే నమ్మరు నన్ను. అవన్నీ పక్కన పెడితే గనక ఇది జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా నేను వాటికెళ్తాను కాబట్టి హ్మ్. అప్పుడే తెలుసుకోవాలి. సో, అయితే నాకొక టైంలో మీ మదర్ కాల్ చేయడం జరిగిందనమాట. మీరేదో టెంపుల్‌కి వెళ్ళినప్పుడు. ఏదో మానసాదేవి సంథింగ్ ఏదో చెప్పారు. చెప్పి అభిషేకం చేసేటప్పుడు నీ ఒంటి నిండా పసుపవుతుంది అని జెప్పేసి అంటే ఎలా చెప్పారు. అయిపోతుందని ముందు చెప్పాను. ఆ! అంటే ఆ టెంపుల్‌కి వెళ్ళేంత వరకు నాకు కూడా తెలీదు. ఆ హ్మ్. అమ్మవారికి అభిషేకం చేస్తే నాకు పసుపొస్తుందని. నేను హ్మ్. ఆల్రెడీ చెప్పాను. నా బాడీ కలర్ అనేది మారుతూ ఉంటదని. హ్మ్. చెప్పాను పసుపు ఆల్రెడీ. రావడం అంటే నీ బాడీ కలర్ చేంజ్ యెల్లో అవ్వడమా? అయిపోతది. లేకపోతే నీ ఒంటి మీద నుంచి పసుపు రాలడమా? యెల్లో అయిపోతది పూర్తిగా. పూర్తిగా బాడీ అనేది యెల్లో అవుతుంది. అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలోనేమో బాడీ నుంచి కుబుసం వస్తుందని కుబుసం చెప్పేసి కూడా చెప్పావు. వస్తుంది. అది పౌర్ణమికి మాత్రమే. పౌర్ణమికి కుబుసం వస్తుంది. హ్మ్. అభిషేకాలు చేసేటప్పుడు బాడీ అంతా పచ్చగా అవుతుందా? అది కూడా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అంటే మన ఒంటి మీద అక్కడ అభిషేకం చేసేటప్పుడు అభిషేకం నీళ్ళేమన్నా పడి అలా ఏమన్నా అసలు బాడీ నేను ఇక్కడుండేవాడిని. నేను అసలు అభిషేకం చేసేటప్పుడు అక్కడ లేను కదా! హ్మ్. పక్కన అసలు లేను నేను. ఎక్కడో ఉన్నాను. హ్మ్. అది ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు. ఓకే. ఓకే. అభిషేకం చేసేటప్పుడు నీ ఆ ఒంటి రోజు మీద అభిషేకం చేశారక్కడ. చేసిన తర్వాత చూసుకుంటే గనుక నేను ముందుగానే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆడ అభిషేకం చేశారు. తర్వాత చూసుకోవడానికి బాడీ యెల్లో అయింది. కానీ ఎవరు అక్కడ టెంపుల్‌లో ఉన్న వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయలేదా నీ నేను బాడీ? ఆల్రెడీ వాళ్ళ వైఫ్‌కి చూపిచ్చాను. ఓకే. ఓకే. హ్మ్. కానీ భవిత ఇన్ని విషయాలు చెప్తున్నావు. ఎవరైనా నిన్ను కాంటాక్ట్ అవుతాము, అసలు నిజాలేంటో తెలుసుకుంటామంటే అప్పుడు నువ్వేం కావాలంటే టెస్ట్ చేసుకోండి. నేను నంబర్ ఆల్రెడీ ఇస్తున్నాను కదా! స్క్రోల్ చేయండి. నీ నంబర్ స్క్రోల్ చేయమంటావా స్క్రోల్ డైరెక్ట్‌గా? చేసేయండి.
ఎందుకంటే వాళ్ళకున్న డౌట్స్ కూడా నేను క్లారిటీ చేయాలి కదా! అందుకని. బావుంది భవిత. అయితే నువ్వు నంబర్ కూడా రివీల్ చేసేస్తున్నావన్నమాట. ఎవరు ఎందుకంటే ఎటువంటి గనుక డౌట్స్ నన్ను ఉన్నా గానీ టెస్ట్ కాంటాక్ట్ చేయకోకుండా అవ్వచ్చు మీరు అని నన్ను చెప్పి. ఫేక్ అంటున్నారు. ఫేక్ అనడం అంటే భవిత, నువ్వు చెప్పే విషయాలన్నీ కూడా ఏంటంటే జనాలకు అన్నీ నమ్మశక్యంగా అనిపించవు. ఎందుకంటే ఇప్పుడున్న చాలా జనరేషన్‌లో మిస్టరీలున్నాయి మరి. ఏం మిస్టరీలున్నాయి? చాలా అంటే గనుక టెంపుల్స్ కూడా సంబంధించినవి చాలా మిస్టరీస్ ఉన్నాయి. బట్ హ్మ్. ఎవరు కూడా ఛేదించలేకపోతున్నారు కదా! కొన్ని వీటిని. నువ్వు సైన్స్ కూడా నిరూపించలేకపోతుంది. వాళ్ళెవరు ఛేదించలేకపోతున్నారు. అన్నీ తెలిసి నువ్వు మాత్రం ఏం సాధించగలుగుతున్నావు చెప్పు? సాధించడం అంటే అది హ్మ్. టెంపుల్. సో, డెఫినెట్‌గా మాత్రం ఎవరేమనుకున్నా, ఎన్ని జరిగినా గానీ నువ్వు చేయాలనుకున్నవి మాత్రం 100% ఎవరి చేస్తావు. కోసం ఆపను. ఎవరి కోసం ఆపవా? ఓకే. అంటే ఇప్పుడు అక్కడ పంతులు గారు వాళ్ళెవరు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదని చెప్పేసి దాన్ని ఇంక వదిలేయడం మాత్రం చేయవా? అస్సలు చేయను. ఒప్పుకునేంత వరకు ఫైట్ చేస్తాం. మొత్తానికి మాత్రం నువ్వు చేయాలనుకుంది చేస్తావు. ఓకే. సరే భవిత. మొత్తానికైతే ఇంతకుముందు నువ్వేదైతే చెప్పావో దానికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చెప్పావు. లైక్ అంటే మొత్తానికి అతన్ని కలవడం జరిగింది. ఒక 6 నెలల క్రితం ఇంటర్వ్యూలో నువ్వొచ్చినప్పుడు అతని కోసం వెతుకుతున్నాను, సెర్చ్ చేస్తున్నాను అని చెప్పావు. మొత్తానికి ఇద్దరు కలిసారు, మాట్లాడుకున్నారు. ఆ టెంపుల్‌ని వెళ్లి అంటే ఆ టెంపుల్‌లో ఉన్న విగ్రహాలని బయటకి తీయడానికి తన వంతుగా తను కూడా హెల్ప్ చేస్తా అంటున్నారు. కానీ కొంచెం టైం అడుగుతున్నారు. అంతవరకు. డెఫినిట్‌గా అడుగుతారు. ఎందుకంటే అవతల ఫ్యామిలీ ఉంది. సో, బయటకొస్తే వాళ్ళని ప్రపంచం చూసుకోవాలి కదా! బయటకొస్తే ప్రపంచం ఎలా మాట్లాడుతుందన్న భయం తనకుంటుంది కాబట్టి భయపడే డెఫినిట్‌గా వ్యక్తి అయితే కాదు. భయపడే వ్యక్తి కాదా? మరి దేనికోసం టైం అడిగింది ఫ్యామిలీ. మరి? ఫ్యామిలీ కోసం. ఓకే. ఫ్యామిలీ అన్నా ఏదైనా ఒక వీక్ పాయింట్ అయితే ఇప్పుడు అతనికుంది కదా డెఫినిట్‌గా. ఫ్యామిలీ అనేది ఎవరికైనా వీక్ పాయింటే కదా! ఫ్యామిలీ అనేది ఎవరికైనా వీక్ పాయింటే. డిసప్పాయింట్ అయ్యావా భవిత అతనికి పెళ్లయిపోయింది అని ఏం తెలిసినప్పుడు? అవ్వలేదు. ఎందుకంటే అంతకుముందు 2 జన్మలు ఆ పర్సన్ నీ పర్సన్ కదా! ఇప్పుడు నా పర్సన్ అయినా సరే, హ్మ్. ఇప్పుడు ఎవరికైతే రెస్పెక్ట్ ఉందో వాళ్ళతోనే అవ్వాలి కదా! ఓకే. ఓకే. సో, అతన్ని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. ఒకవేళ అతను ఎదురుపడితే ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం. సో, ఇప్పుడు మొత్తానికి అతన్ని పెళ్లి అప్పుడు కూడా చెప్పాను గదా! ఏం ఆలోచిస్తా అని. హ్మ్. మొత్తానికి పక్కా ఇప్పుడు చేసుకుంటా అని చెప్పలేదు అప్పుడు కూడా అసలిప్పుడు నేను. మొత్తానికి ఆప్షనే లేదు అతన్ని పెళ్లి చేసుకోవడానికి. ఎందుకంటే అతని ఫ్యామిలీ ఉంది కాబట్టి. ఎక్కడ కూడా నువ్వు కొంచెం కూడా ఏ విధంగా డిసప్పాయింట్ అవ్వలేదయితే. అవ్వలేదు. అతను ఎందుకు నిన్ను అవ్వాలి? చూసినప్పుడు ఏమైనా బాధపడడం లాంటివి జరిగాయా? బాధపడడం కామన్ అది. బాధపడ్డారా అతను నిన్ను చూసినప్పుడు? ఏమన్నారు? అంటే బాధపడ్డం అంటే జనరల్‌గా? జనరల్‌గా హ్మ్. అతనికి ముందైతే గుర్తు రాలేదు. హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గుర్తొచ్చింది. ఓకే. సో, అది ప్రాబ్లమ్ అక్కడ. ఆ! అంటే చిన్నప్పటి నుంచి గుర్తులుండేవి కానీ తను ఆలోచించలేదు. హ్మ్. ఏవోలే అని లైక్ తీసుకున్నాడు. ఎప్పుడు గుర్తొచ్చింది అనేది ఓకే. నిన్ను ఫస్ట్ కలిసినప్పుడు అతను చెప్పిందేంటి నీతో అంటున్నా? చెప్పిందేంటంటే కనుక వద్దు. జనరల్‌గా చెప్పు. ఎవరు అంటే అతనేమి ఇప్పుడు నార్మల్‌గా అడుగుతున్నాను. ఏదో ఒకటి ఇప్పుడు ఉంటది కదా! నార్మల్‌గా అయినా సరే, ఇప్పుడు అతని విషయాలు నేను చెప్పనని తనతో చెప్పాను. సో, ఓకే. అందుకని చెప్పట్లేదు. సరే. మేము గూడా ఎక్కువ ఫోర్స్ చేయము. ఎనీవేస్ భవిత ధ్యానాలు ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే నేను నీకు సలహా ఇచ్చేదేంటంటే ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్క, అక్క అని పిలుస్తున్నావు కాబట్టి నేను మాత్రం నీకొక సజెషన్ మాత్రం ఇస్తున్నాను. డెఫినిట్‌గా నువ్వు చేస్తున్న పనులు మంచి పనులే అని నువ్వు భావిస్తున్నావు. అవి మంచి అయితే గనక అవి నెరవేరాలి అని 100% మేము గూడా హోప్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే భవిత ఎప్పుడు ఇలానే ఉండిపోకుండా భవితకంటూ ఒక మంచి లైఫ్ ఉండాలి అని చెప్పేసేసి మాత్రం నేను మాత్రం చెప్తాను. అది నీకెప్పుడు మంచి జరగాలి అని చెప్పి మాత్రం మేము మా ఛానల్ నుంచి డెఫినిట్‌గా ఆశిస్తూ ఉంటాము. థాంక్ యూ అక్క. థాంక్ యూ భవిత. థాంక్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.